మొత్తానికి యూఎస్ఏ, రష్యా 2 కూడా బరిలోకి దిగాయి. వరల్డ్ వార్ 3 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసలు ఏం జరిగింది అంటే, ఈ యూఎస్ నేవీ రీసెంట్‌గా రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్‌లో సీజ్ చేసిందనమాట. సీజ్ చేయడమే కాకుండా దాంట్లో ఉన్న హాస్టేజెస్, దాంట్లో ఉన్న వాళ్ళని కూడా జనాన్ని కూడా రష్యన్స్‌ని కూడా తీసుకెళ్ళి యూఎస్ఏ ట్రయల్ కోర్ట్‌లో చూపిస్తాం, వాళ్ళని అక్కడ పెడతామని చెప్పడం జరిగిందనమాట. దీనికి రష్యన్ మినిస్టర్స్ ఏం చేశారంటే అర్జెంటుగా వాళ్ళని వదలకపోతే, సీజ్ చేసిన షిప్‌ని గాని వదలకపోతే మేము యూఎస్ నేవీ మీద అటాక్ చేస్తామని చెప్పారనమాట. పోనీ ఇంకా చెప్పారు, ఇదంతా అవుతుంది, ఈలోపు రష్యా అయినా ఖాళీగా కూర్చుంటదా అంటే లేదు. పక్కనే యుక్రెయిన్‌లో ఉన్న యూఎస్ఏకి సంబంధించిన ఒక ఆయిల్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీ సంథింగ్, ఆ ఆయిల్ ఫ్యాక్టరీ మీద దాడి చేసిందనమాట. 300 టన్నుల ఆయిల్ ఎంతో మొత్తం రోడ్ మీదకి స్ప్లాష్ అయిపోయింది. మొత్తం రోడ్లంతా కూడా అదే. సో, ఈ యొక్క టెన్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పటిదాకా కూడా యూఎస్ఏ, రష్యా ఏ యుద్ధాలు జరిగినా చిన్న చిన్న దేశాలవి కొట్టుకున్నాయి గానీ, రష్యా అండ్ యూఎస్ఏ డైరెక్ట్‌గా ఎప్పుడూ కూడా రాలేదు. పైగా యూఎస్ఏ ఎప్పుడు కూడా రష్యా మీద డైరెక్ట్‌గా అటాక్‌కి దిగలేదు ఈ మధ్య కాలంలో. ఏందంటే యుక్రెయిన్‌ని ఉసుగొలుపుతూ నేటోతో కలిపి రష్యా మీదకి పంపించారు తప్ప, రష్యా కూడా ఓన్లీ యుక్రెయిన్‌కి కౌంటర్ చేస్తూ వార్ చేసింది తప్ప యూఎస్ఏ మీద డైరెక్ట్‌గా అటాక్ చేయలే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ డైరెక్ట్‌గా దిగారు. సో, ముందు ముందు సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. జై హింద్, జై భారత్.